హాయ్ అండి. ఒరిస్సాలోని ఇంకా జగన్నాథ స్వామి గుడికైతే వెళ్తున్నానమాట. ఇంకా రథాలు చూసారా? ఇంత పెద్ద రథాలనమాట. మనకి పూరిలో ఏ విధంగా పూజ అయితే అవుతూ ఉంటదో ఇక్కడ కూడా అదే విధంగా పూజ అనేది చేస్తారు. ఇంకా మనం ఇక్కడ జగన్నాథ స్వామికి దండం పెట్టుకునేటప్పుడు 2 చేతులు పైకి పెట్టి దండం అయితే పెట్టుకోవాలంట దేవుడికి. ఇంకా మనకి పూరిలోని ఎలాగా మనకి పూజలు అవుతుంటాయో ఇక్కడ ఒరిస్సాలో కూడా రాజుగారు వచ్చి ఇక్కడ పూజ అనేది కొద్దిగా స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు పూజలనేది స్టార్ట్ చేస్తారంట. ఇక్కడ మనకి 3 రథాలు లైన్‌గా నించున్నాయి కదా! మనకి రోజులు ఇలా అవుతున్న కొలది ఇలా రథాలనేది అలాగా ముందుకు జరుగుతూ ఉంటాయంట ఇంకా. ఇంకేంటంటే దేవుడికి బంగారం తీసుకొచ్చారు యాస్కెట్‌లోని. ఇంకా పోలీస్ బందోబస్తు కూడా చాలా ఎక్కువగా ఉన్నది. ఇంకొద్దిగా చీకటి అయిన తర్వాత బంగారం అంతా ఏస్తారంట. మొత్తం ముగ్గురు దేవుళ్ళకిని. జనాలు కూడా ఎక్కువైపోతారంటే తోపులాట అయిపోతది కదా! అనేసి మేము ముందు వేగంగా వచ్చేసాము. ఇంకా యాత్ర అంతా అయిన తర్వాత కొద్దిగా బఠానీలు కూడా ఏమైనా కొనుక్కోవాలంట. ఇంకేంటంటే పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న ప్లాస్టిక్ వెజిటబుల్స్